అనారోగ్య సమస్యల నుండి బయటపడే అద్భుతమైన మంత్రం. ఈ రోజుల్లో చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. అయితే అనారోగ్య సమస్యల నుండి బయటపడే అద్భుతమైన మార్గాన్ని ఈ వీడియోలో వివరించడం జరిగింది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. పురాణాల ప్రకారం పరమేశ్వరుడు, విష్ణుమూర్తి మరియు సమస్త దేవతలందరూ ప్రసన్నం అయ్యే అద్భుతమైన మంత్రం ఒకటి ఉంది. అనారోగ్యం సమస్యలను తొలగించే మృత్యుంజయుడు శ్వేత కమలంపై కూర్చుని ఒక చేతిని అభయ ముద్రలో, మరొక చేతిని వరదముద్రలో ఉంచి, మిగతా 2 చేతులలో అమృత భాండాన్ని పెట్టుకొని, ఎవరైతే ఈ మంత్రాన్ని నియమనిష్టలతో జపిస్తారో వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా, అలాగే మృత్యువు దరిచేరకుండా చేస్తాడు. ఈ మంత్రం ఎలా జపించాలంటే 3 సంధ్యలలోనూ ఈ మంత్రాన్ని 108 సార్లు జపించే వారికి, ఆ మంత్రాన్ని జపిస్తూ ఉన్నంతకాలం ఎటువంటి అనారోగ్య సమస్యలు మరియు మృత్యువు కూడా దరి చేరకుండా ఉంటుంది. అంతేకాకుండా కష్టాలు కూడా తొలగిపోయి, ఎటువంటి విఘ్నాలు కూడా లేకుండా శత్రువులపై విజయం సాధిస్తారు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ మృత్యుంజయుడు అనే దేవుడిని అమృతేశ్వరుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆయన దగ్గరే అమృతదేవి కూడా నిత్యము కొలువై ఉంటుంది. అమృతదేవి సహిత అమృతేశ్వర స్వామిని ధ్యానిస్తూ 3 సంధ్యలలోనూ ఎవరైతే ఈ మంత్రాన్ని రోజుకి 8000 సార్లు 1 నెల రోజులపాటు జపిస్తారో వారికి మృత్యు మరియు మహావ్యాధి బాధలు ఉండవని పురాణం చెబుతున్నది. ఇప్పుడు ఆ మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం జుం సహ్ అనే మంత్రం పరమ శక్తిదాయకం. ఈ మంత్రాన్ని జపిస్తే పరమేశ్వరుడు, విష్ణుమూర్తి, సూర్యభగవానుడు మరియు సమస్త దేవతలందరూ ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారి పట్ల ప్రసన్నలవుతారు. ఈ మంత్రాన్ని జపించడం వలన చేసిన పాపాలు అన్ని తొలగిపోతాయి. అంతేకాకుండా మృత్యువు వలె బాధించే కష్టాలు అన్నీ కూడా దూరమవుతాయని పురాణ కథనం.